కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని అధికారులు ప్రారంభించారు. 6 గ్యారంటీల్లో భాగంగా ఇవాళ ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పరిమితి పెంపు నిర్ణయం హర్షణీయమని కూడా జిల్లా ప్రజలు అంటున్నారు. సామాన్యుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం 6 గ్యారంటీలు తీసుకువచ్చిందని, ఇవాళ 2 గ్యారంటీలు అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై మహిళలతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. కొత్తగా ఏర్పడినటువంటి ఈ పథకం సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీల పథకంలో భాగంగా మహిళలకు సంబంధించినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా చెప్పినటువంటి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇటు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుపై దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేయడంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు హర్షధ్వానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి దీనికి సంబంధించి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మంచిర్యాల బస్ స్టాండ్లో ఉన్నాము. మరి దీనికి సంబంధించి పల్లె వెలుగుతో పాటు ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో మరి దీనికి సంబంధించినటువంటి మహిళలు ఎట్లా ఉన్నారు, ఏ విధంగా స్పందిస్తున్నారు అనే విషయాన్ని ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో బస్ స్టాండ్లో ఉన్నాం. మరి దీనికి సంబంధించి కొంతమంది మహిళలు కూడా మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరు పద్మ, బోయిన్ పద్మ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి నూతన పథకం అనేది ఒకటి మనకు ప్రవేశపెట్టారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మరి దీనికి సంబంధించి మీరు ఎట్లా స్పందిస్తారు? ఈరోజు ప్రేమ్ సాగర్ రావు గారు మరి మంచిర్యాల నుండి ప్రేమ్ సాగర్ రావు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు అందుమూలంగా ఈరోజు సోనియా గాంధీ పుట్టినరోజు. ఆ సందర్భంగా మనకు మహిళలకి బస్సు ఫ్రీ పెట్టడం అనేది ఇది ఒక చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే మహిళలు చాలా మంది ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అందరూ కూడా పాపం ఎంతో కష్టం చేసుకున్న బస్సుకే సగం పెట్టవలసి వస్తుంది అని చెప్పేసి చాలా మంది కూడా ఏదో చిన్న చిన్న వెహికల్ అవి పట్టుకొని పోయేవాళ్ళు. ఈరోజు బస్సు ఉచితంగా పెట్టడం అనేది సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. సోనియా గాంధీ నిండు 100 ఏళ్ళు మంచిగా హ్యాపీగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. అలాగే మరో మహిళ కూడా మనం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి వారు కూడా మనం అడిగి తెలుసుకుందాం వారి స్పందన ఎట్లా ఉంది, మరి మహిళల ప్రయాణం పట్ల ఇంతకుముందు ఏ విధంగా ఉండేది పరిస్థితులు, ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది అనే దానికి సంబంధించి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడికి ప్రయాణం చేస్తారు? నా పేరు రజిత అండి. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు ఇచ్చిందో వాటిని అమలు చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న ఫస్ట్ సంతకం 6 గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే రాజీవ్ ఆరోగ్య బీమా కింద 10 లక్షలు కూడా మనకు బీమా సౌకర్యం కల్పించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో వచ్చినాక ఇస్తానని అది నెరవేర్చే దిశగా పోతుంది. ఏ ఒక్క అంటే ఇదివరకు పాలించిన గవర్నమెంట్లు చేయలేని పనులైనా కానివ్వండి, ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించినవి ప్రతి హామీని నెరవేర్చే దిశగా పెద్ద సోనియమ్మ బర్త్డే సందర్భంగా ఈరోజు 9వ తారీఖు రోజు, డిసెంబర్ 9వ తారీఖు రోజు ఉచిత బస్సు ప్రయాణం అనేది మొదలు పెట్టడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం ఇది. ఎందుకంటే మహిళలు, లేని వాళ్ళు, ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు. చాలా మందికి కింది స్థాయి వాళ్ళకు కూడా లబ్ధి చేకూరే విధంగా ఈ 6 గ్యారంటీలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేడం చెప్పండి, ఇప్పుడు మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం పట్ల మరి మీకు ఎట్లా అనుకుంటున్నారు? మహిళలకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? ఈ రోజు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల్లో కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గారు ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు రిలీజ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం అది మహిళలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమం ఇది. ఎందుకంటే చిన్న స్థాయి నుండి పల్లెటూరు వాళ్ళు కానీ లేకపోతే పట్టణాల వాళ్ళైనా కూడా అందులో గరీబ్ వాళ్ళు ఉంటారు. చాలా మంది బస్సు టికెట్ ఒక ఎక్స్ప్రెస్కు పెట్టుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారన్న ఉద్దేశంతో ఒక పేద వర్గాలకు చెందిన వాళ్ళకి ఉపయోగపడేలాగా ఒక ఎక్స్ప్రెస్ రైలు తెలంగాణలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఏదైనా ఒక ఆధార్ కార్డు కానీ ఏదైనా ఒక గ్యారంటీ కార్డు ఒక వారం రోజుల తర్వాత గ్యారంటీ కార్డు కంపల్సరీ ఉండాలి. దీనివల్ల ఒక బీద వాళ్లకు చాలా ఉపయోగపడే కార్యక్రమం ఇది. సోనియమ్మ ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ అది. తను మొట్టమొదటిసారిగా 6 గ్యారంటీలలో మొదటిగా 2 రిలీజ్ చేయడం జరిగింది. ఇది పేదవాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. ఇది 2 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. ఈరోజు బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఆరోగ్యశ్రీ 10 లక్షలు కూడా ఈ 2 కార్యక్రమాలు ఉన్నాయి. వాటి నుండి స్టార్ట్ అవుతుంది. అది
బీదవాళ్ళు ఎవరైనా కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా 10 లక్షల ఆరోగ్య బీమాను సంతకం చేయడం జరిగింది. ఈ రోజు నుండి ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఒక బలహీన వర్గాల వరకు గరీబ్ వాళ్ళకు చాలా ఉపయోగపడే కార్యక్రమం. ఇది కంటిన్యూగా ఒక కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఇది ఖచ్చితంగా అమలవుతుందండి. బడుగు బలహీన వర్గాలకు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరాలన్నటువంటి ముందు ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీలలో మొట్టమొదటి హామీని నెరవేరుస్తూ మహిళలకు ఏ విధమైనటువంటి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం అన్ని చోట్ల కూడా ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇటు ఆరోగ్యశ్రీకి పరిమితి దానికి సంబంధించిన పెంపు పట్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళలు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కెమెరా పర్సన్ నరేష్, అమ్మ న్యూస్.